దినము ప్రతి విషయములో మాతో మాట్లాడము దేవా. వాక్యము నాకు అందించుము యేసు ప్రభువా. నాయన, నువ్వు మహాదేవుడవు కనుక నీ సన్నిధిలో ప్రాధేయపడము నా ప్రభువా. నాయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము, వారందరినీ దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, మీకు అందరు మంచిగా ఉన్నారా? అందరము దేవుని కృపలో మంచిగా ఉన్నాం అనుకోరు. పురుషులారా, మీరందరూ బాగున్నారా? అవునామయ్య గారు, దేవుని కృపతో. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. కాబట్టి ఈ దినమున మనము కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కీర్తన 8:1. కీర్తనలు గ్రంథం 8:1. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఆమేన్. భూమి యందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలదు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో మహిమను కనబరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఆమేన్. కాబట్టి ఆయన ప్రభావము మనకి ఆకాశములలో ఆయన ప్రభావము మహిమ కనపడుతున్నాడు. భూమి అందంతటా కూడా నీ నామము. ఆమేన్. ఆయన నామము ఎంత ప్రభావము కలది. ఒకటి యెహోవా అని పిలుస్తున్నారు. ఆయన మహిమ భూమిలో నీ మహిమ ఎంత ప్రభావము కలిగినది. దేవా యెహోవా. ఇప్పుడు నీ నామము భూమి అంతటా ప్రభావము కలిగినది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత కీర్తన 19:1. 12:1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచు. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినది అని చెప్పాడు. ఆకాశములో నీ మహిమ కనబరుస్తున్న వాడవు. ఆమేన్. ఇప్పుడు ఆకాశములు దేవుని వివరించున్నవి. ఆమేన్. చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆమేన్. ఆమేన్. తర్వాత 19:2-3 కూడా చదవండి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు,
మాటలు లేవు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి స్వరము స్వరము వినపడదు. కానీ వాటి కానీ పగటికి పగలు బోధ పగలు. చేయుచు. ఒకటికి పగలు బోధ చేయి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు దానికి మాటలు లేవు, వాటి స్వరము వినబడదు కదా. అట్లానే వాటికి భాష లేనే లేదు. కానీ పగటికి పగలు బోధ పగలు బోధిస్తుంది. చేయుచున్నది, చేయుచున్నది. రాత్రి తెలుపు రాత్రికి జ్ఞానము తెలియజేస్తాం. దానికి తెలుపుచున్నది. మాటలు లేవు, అంటున్నది. వాటి స్వరము వినబడదు, వినబడదు. వాటికి భాష లేదు. తెలీదు. లేదు. కానీ పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. జ్ఞానము జ్ఞానం తెలుపుచున్నది. ఆమేన్. ఆమేన్. ఏముంది దానికి ఏముంది? వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం లేదు. మాట లేదు, అయినప్పటికీ మాట లేదు. పగలకి పగలు బోధిస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం బోధిస్తుంది. ఇదంతా ఇంత చదివే బదులు జ్ఞానము తెలుగుచున్నది అన్నామనుకో, అర్థమైందా? అర్థమవుతుంది. వాటికి భాష లేదు, మాటలు రావు, స్వరము వినబడదు, జ్ఞానము తెలుపుతున్నది. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు అర్థమైంది. కాబట్టి జ్ఞానము తెలుపు దేవుడు వాటికి ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. పగటికి రాత్రికి కూడా ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ జ్ఞానము తోటి మనకి ఏం చేస్తాయి? మనకి తెలుపుచున్నవి. ఆమేన్. ఆకాశమును దేవుని మహిమను వివరించుచున్నవి. ఆమేన్. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. జ్ఞానము జ్ఞానం ఏం చేస్తుంది? చెప్తున్నది, జ్ఞానం తెలియజేస్తుంది. అవును. ఆమేన్, హల్లెలూయా. ఇక కీర్తన 8:5 వచనము చూడండి. కీర్తన 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఆమేన్. దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమా ప్రభావములతో మహిమ మహిమ మహిమ. ఒకటి, నీ మహిమను కనబరచువాడా, నీ మహిమ మహిమ మహిమ. ఆకాశములలో నీ మహిమను కనపరచువాడు. మహిమ. భూమి అంతటా ఆయన నామము ప్రభావములో ఆకాశము దేవుని మహిమను మహిమను వివరించుట. ఆమేన్. తర్వాత ఇప్పుడు మహిమా ప్రభావములతో ప్రభావముతో అంతా కూడా దేవుని మహిమ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆకాశములు దేవుని మహిమను
వివరించుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత కీర్తన 21:5 నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. నీ రక్షణ వలన గొప్ప అతనికి మహిమ కలిగెను. మహిమ ఏమి కలిగెను? మహిమ కలిగెను. మహిమ కలిగెను. ఆమేన్. గౌరవ ప్రభావములను నీవు గౌరవ అతనికి ప్రభావములను ధరింపచేసి ఉన్నావు. అతనికి ధరింపజేసి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గొప్ప మహిమ కలిగెను. ఆయన గొప్ప మహిమ కలిగెను. ఆమేన్. హల్లెలూయా. అట్లాగనే ఆమేన్. ఇప్పుడు కీర్తన అపోస్తులు 4:21 చదువుకుందామా? అపోస్తలుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. 4:21 ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచుండిరి. దేవుని మహిమపరచుచుండిరి. ఎవరు? ప్రజలందరూ దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. కనుక ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుచుండిరి. 22 వచనం. 22 స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. ఆమేన్. స్వస్థత మన ప్రభువైన యేసు క్రీస్తు స్వస్థపరచెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అనేక అద్భుత కార్యములు చేయగలడు. చనిపోయిన వానిని సైతము లేపగలిగిన వాడు. ఆయన మహిమ ఆయన నిండా మహిమ ఉన్నది. ఇందాక మరి నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావములు అతనికి నువ్వు ప్రభావము నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు. ఆమేన్. కాబట్టి అదంతా జనులందరూ కూడా చూస్తున్నారు. దేవుని మహిమపరుచుచున్నారు. ఆమేన్. స్వస్థత దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనేకమైన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. అక్కడ వాళ్ళు మాత్రం కూడా దేవుని మహిమ పరుచుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తులు 3:13 వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. ఆమేన్. అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. మన పితరుల దేవుడు చదవండి.
తన సేవకుడైన దేవుడు యేసును yes. తన సేవకుడైన యేసును ఆ, మహిమపరిచి ఉన్నాడు. తన సేవకుడైన యేసును యేసుని యేసును మహిమపరిచి ఉన్నాడు. మహిమపరిచి ఉన్నాడు. యేసు ప్రభుని మహిమ మహిమపరిచి పరచి ఉన్నాడు. ఆమేన్. ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు మహిమ యేసు ప్రభు పరిచి ఉన్నాడు. పొందాడు. పరచుచున్నాడు. మహిమ నీ రచన కొలన అతనికి గొప్ప మహిమను కలగజేశాడు. కలిగెను, గొప్ప మహిమ కలిగెను. గౌరవ ఆయన ప్రభావానికి ధరింపచేసి ప్రభావమును నీవు ఆయనకి ధరింపచేసి ఉన్నాడు. ధరింపజేసి ఉన్నావు. ఆమేన్. నీ దేవుడు అయినా నీ సేవకుడైన నీ సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నావు. మహిమ యేసును మహిమపరిచి ఉన్నాడు. తర్వాత ఆమేన్. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయడం నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అపోస్తుల కార్యము 7:2. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ప్రత్యక్షమాయెను. ఎవరు? తండ్రి అయిన దేవుడు, మహిమగల దేవుడు. ఆమేన్. ఆమేన్. మహిమగల 7:3. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. ఆమేన్. నీవు నీ దేశమును విడిచి నీ స్వజనములను విడిచి బయలుదేరి నేను నీకు చూపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఎందుకు? ఆయన మహిమగల దేవుడు. ఆయన మహిమగల దేవుడు. కాబట్టి నీవు నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ స్వజనాలను వదిలిపెట్టు. నువ్వు ఎందుకు? నేను మహిమగల దేవుడను. ఆమేన్. కాబట్టి ఆయన మహిమగల దేవుడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు కనుక ఇక నీ దేశము మాత్రము విడిచిపెట్టు, నీ స్వజనులను నీవు విడిచిపెట్టు, నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. రానువో అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎట్లా అంటాడు వాడు? మహిమగల దేవుడు, గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పగటికి పగలు బోధ చేయించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కానీ అప్పుడు వాటికి భాష లేదు. ఆ దేవుడు వీటన్నిటికీ పైన ఎవరు? మహిమగల దేవుడు. ఆమేన్. మహిమ కలిగిన దేవుడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ పగటికి పగలు బోధ చెప్తుంది,
రాత్రికి జ్ఞానం చెప్తుంది. జ్ఞానం తెలియజేస్తుంది. అట్లాంటి పరిస్థితిలో నీవు నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ జనులను వదిలిపెట్టు, వదిలిపెట్టు. నేను చూపించబో దేశమునకు రమ్మని నేను పిలుచు. దేవుడను, మహిమ గల దేవుడను, నీవు రా, అన్ని వదిలిపెట్టిరా. ఆమేన్. గొప్ప దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంత గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావముని అతనికి నామమునకే గౌరవ ప్రభావములు అతనికి ధరింప చేసి ఉన్నావు. చేసావు. ఆమేన్. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? స్వస్థపరచగా ప్రజలందరూ దేవుని మహిమపరచరు. ఆమేన్, హల్లెలూయా. స్వస్థత కలుగజేసినాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ప్రభువే స్వస్థత కలుగజేశాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువు వలన రక్షణ పొందుతాము. ఆమేన్. ఆయన యొక్క మహిమతో నింపబడి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని మనము నమ్ముకొనవలెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు ప్రార్థన చేసుకోవచ్చును. లేకపోతే ప్రార్థన సహోదరి చేయును. చేయమంటారా? ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. కోలబాసీల కోరం కీలా సూర్యక బారవీక మహోన్నతుడా తండ్రి, ప్రభువా చేయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మహిమ గల తండ్రిగా తండ్రి అయ్యా, నువ్వు సర్వాన్ని మహిమతో నింపిన దేవుడవు నాయన. ఆకాశంలో నీ మహిమను కనపరిచేవాడవు నీవు తండ్రి. భూమి అందంతటా నీ నామాన్ని ప్రభావంతో నింపిన దేవుడవు నాయన. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షంలో చేసిన పనిని తండ్రి వివరిస్తుందని వాక్యం సెలవిస్తుంది అయ్యా. వాటికి నిజంగా మాట లేదు, నోరు లేదు, స్వరం లేదు, కానీ అవి రాత్రికి రాత్రి నీ జ్ఞానాన్ని బోధిస్తున్నాయి, పగటికి పగలు తండ్రి నీ వాక్యాన్ని బోధిస్తున్నాయి ప్రభా. అంటే నువ్వు చేసిన పనిని అవి బోధిస్తున్నాయి తండ్రి. అంతేకాదు నైనా దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా తండ్రి నైనా చేసి ఉన్నప్పటికీ నేను మహిమ ప్రభావంతో వానికి కిరీటాన్ని ధరింపచేసిన దేవుడు అయ్యా. ప్రభుని యేసుక్రీస్తును తండ్రి నైనా గొప్ప మహిమగా తండ్రి ప్రభావం చేత అతను ధరింపచేసి ఉన్నావు. ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నా తండ్రి నైనా ఆయన లోకమంతా కూడా నశించిపోతున్నప్పుడు దాన్ని స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ప్రజలందరూ కూడా తండ్రి నీ ఆ స్వస్థతను చూసి నిన్ను గణపరచారని మహిమపరచారని నీ వాక్యం సెలవిస్తుంది. దేవానికి స్తోత్రాలు నైనా. ప్రభువా నీ సేవకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును అయ్యా తండ్రి నువ్వు మహిమపరిచిన దేవుడవు నాయన. అయ్యా నీ నామంలో తండ్రి అయ్యా మహిమగల దేవుడుగా తండ్రి నీ దాసుని కూడా పిలుచుకుని అయ్యా ఈ లోకంలో నుంచి నీ స్వజనాల నుంచి నీ యొక్క ప్రజల నుంచి నీ దేశం నుంచి విడిచి రా నేను రమ్మని పిలిచిన దేవుడు తండ్రి. అలాగే మమ్మల్ని కూడా నా తండ్రి పాపంలోను ఊబిలోను కూరుకుపోయిన మా జీవితాలను కూడా మీ పరిశుద్ధమైన నామములో అయ్యా నీ నామాన్ని మహిమపరుస్తూ మా జీవితాలను కూడా తండ్రి నీ మహిమలోనికి పిలిచి మమ్మల్ని కూడా నా తండ్రి ఈ పాప జీవితం నుంచి పిలిచి రక్షించిన దేవుడు నైనా నీకే స్తోత్రాలు
అయ్యా నీకే స్తుతి 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 తండ్రి. నీ మహిమని వివరించలేము తండ్రి. నీ రక్షణ అంత గొప్పది నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగచేస్తావు. గౌరవ ప్రభావంతో అతను నింపడమే కాదు కానీ నీ నామం పెట్టబడిన నీ బిడ్డలకు కూడా తండ్రి రక్షణ కలిగచేస్తే వారిని కూడా నువ్వు తండ్రి ఆ రీతిగా గణపరుచుకున్నావు తండ్రి. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా నువ్వు లేదు అయ్యా, నువ్వు ప్రకటించుకున్నావు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను దాసుల ద్వారా ఈ వాక్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ మహిమను వివరించగలిగిన శక్తి మానవులకి ఎవ్వరికీ లేదు నాయన. ఆకాశ మహాకాశాలు నిన్ను కనపరుస్తున్నాయి తండ్రి. అందుని బట్టి స్థితులు చెల్లించుకుంటూ దాసుని నీ ఆత్మతో అభిషేకించిన తండ్రి అయ్యా, ఆయన ఎంతగా తండ్రి ఈ వాక్యమును ధ్యానిస్తుండగా నీ మహిమను కనపరిచావో దాన్ని బట్టి స్థితులు చెల్లిస్తున్నాను. దాసుకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇంకనూ తండ్రి బలమైన నీ ఆత్మ అభిషేకంతో అనేక మందికి దీవెనకరంగా అభిషేకించి వాడుకోండి. కుటుంబాలను దర్శించండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. వాక్య పరిచయం చేయబోతున్న మరొక దాసుని అయ్యా మీ కృపలో ప్రభు మీ కాపుదలలో భద్రపరచండి. మీరే అతని నోటి ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని అయ్యా వింటున్న ప్రతి ఒక్కరికి నీ మహిమను పంచమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తు ప్రభు నామమున మీ అందరి